జార్జ్ సోరెస్, డీప్ స్టేట్, అమెరికన్ కాన్స్పిరసీ, ఈ పదాలు ఈ మధ్యకాలంలో చాలామంది వినే ఉంటారు. ఒక్కొక్కళ్ళు దాన్ని ఒక్కొక్క రకంగా వాడుకుంటారు. అండ్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్, ఇఫ్ యూ గో ఆన్ రికార్డ్, అమెరికన్ డీప్ స్టేట్ అసలు ఎగ్జిస్ట్ అవుతున్నట్టు ఎక్కడా కనపడదు మనకి. కానీ అట్లీస్ట్ 90% ఆఫ్ అమెరికన్స్ బిలీవ్, ఇండియన్స్ కాదు, 90% ఆఫ్ అమెరికన్స్ బిలీవ్ ది డీప్ స్టేట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఈ డీప్ స్టేట్ అంటే ఏమిటి అంటే, ఊరికే జస్ట్ ఫర్ జనరల్ అండర్స్టాండింగ్ చెప్తున్నా. అమెరికాలో ప్రభుత్వం ఉంది కదా, ఆ ప్రభుత్వంలో ఉండే గూఢచారి, FBI, CIA, ఈ ఏజెన్సీస్ అట్లా ఉంటాయి. వీటితో పాటు అమెరికా నాయకత్వం యొక్క సీక్రెట్ ఎజెండా ఒకటి ఉంటుంది. అంటే ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని ఉంచాలి, ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని దించేయాలి, ఎక్కడ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చేయాలి, అంటే ఇట్ ఈస్ టు సర్వ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికా అనేది వాళ్ళ లెక్క. సరే, ఎక్కడైనా అది నడుస్తుంది, దాంట్లో పెద్ద లేదు. అయితే అమెరికన్ డీప్ స్టేట్కి చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళలో చాలా పెద్ద పేరు, ఇండియాకి పూర్తి వ్యతిరేకి, జార్జ్ సోరెస్. ఇది ఒక ఇండస్ట్రియలిస్ట్. హీ ఫండెడ్ హ్యూజ్లీ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్, హ్యూజ్లీ. అయితే అంటే జో బైడెన్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇది అలా నడుస్తూ వచ్చింది. జో బైడెన్ గవర్నమెంట్ హ్యాస్ యాక్టెడ్ ఎగ్నెస్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వాట్ ఎవర్ ది కంట్రీ ఇట్ ఈస్. They had a list of countries where they worked against the interest of those countries. ఆ దేశాల ప్రయోజనాలను తాకట్టు పెట్టి తద్వారా అక్కడ తాము అనుకున్న ప్రభుత్వాన్ని ఉంచడం కానీ, లేదా ఉన్న ప్రభుత్వాన్ని వీకెన్ చేసి వాళ్ళు తమ మీద ఆధారపడేలా చేయడం కానీ ఈ డీప్ స్టేట్ యొక్క లక్ష్యం. అంటే అమెరికన్ సుప్రీం ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారుతారు. దానికి అమెరికా ప్రభుత్వంలోని వివిధ సంస్థలు తాము ఇవ్వాల్సిన సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. బట్ ఇట్ నెవర్ ఎగ్జిస్ట్ ఆన్ పేపర్. అయితే కొత్తగా అమెరికా అధ్యక్షుడిగా స్వీకరించిన ఇది లాస్ట్ మంత్ ఇచ్చేసిన డొనాల్డ్ ట్రంప్ తన ఎక్స్ హ్యాండిల్లో ఒక ట్వీట్ చేశాడు. ఏమని అంటే, అరౌండ్ $26 crore, 26 కోట్ల డాలర్లు జార్జ్ సోరెస్ ఫౌండేషన్కి యుఎస్ ఎయిడ్ నుంచి అందింది అని. ఇది గత 4 సంవత్సరాల్లో అందిన మొత్తం ఉండొచ్చు, ఆ కంప్లీట్ డీటెయిల్స్ లేదు కానీ, బట్ హీ హాజ్ రిసీవ్డ్ ది అమౌంట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇన్ ఇండియన్ రూపీ